హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పిల్లల కోసం బిస్కెట్స్ ఎలా చేయాలి, దట్టు మిల్లెట్ బిస్కెట్స్ వితౌట్ షుగర్, వితౌట్ మైదా అండ్ ఎవ్రీథింగ్ నేనైతే ప్రిపేర్ చేశాను. సో అది ఎలా ప్రిపేర్ చేశాను అని చెప్పేసి చూడండి. యాక్చువల్గా ప్రిపేర్ చేసి చాలా రోజులు అవుతుంది. ఆల్రెడీ బాక్స్ నిండా చేస్తే సగం అయిపోయాయి కూడా. సో ఎలా చేశాను అని చెప్పేసి నేనైతే మీకు క్లియర్గా చూపించాను. విత్ ఆల్మండ్ ఫ్లోర్ అండ్ వితౌట్ షుగర్ అండ్ మైదా అనమాట, అండ్ విత్ మిల్లెట్స్. సో చాలా హెల్దీ, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట బిస్కెట్స్ ఇచ్చేదానికంటే కూడా ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎలా చేశాను అని చెప్పేసి చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏంటని చూపిస్తాను. ఇదైతే నేను హోమ్ మేడ్ వెన్న తీసుకున్నాను. మీకు కావాలంటే బయటైనా తీసుకోవచ్చు, బట్ ఐ ప్రిఫర్ హోమ్ మేడ్ అనమాట. దాని తర్వాత వచ్చేసి రాగులు అండ్ ఇవి ఫాక్స్టైల్ మిల్లెట్. ఇవి ఎంత క్వాంటిటీ తీసుకున్నామంటే మనం ఆల్మండ్స్ ఒక కప్పు తీసుకుంటే ఇది హాఫ్ అది హాఫ్ అలా తీసుకోవాలన్నమాట. ఎక్కువ తక్కువ తీసుకున్నా మీ ఇష్టం, బట్ నేనైతే ఇలా తీసుకుంటా. అండ్ బెల్లం కూడా ఇంత అని అయితే ఏం లేదు, మనం పిల్లలకి ఎంత స్వీట్ ఇవ్వగలుగుతాము అని చెప్పేసి అనుకుంటాము దానికి తగ్గట్టు. అండ్ ఆల్మండ్స్ ఒక కప్పు, కొన్ని జీడిపప్పులు తీసుకున్నాను అనమాట. అది మన ఆప్షన్, తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు. అది కొంచెం కొంచెం అలా తగిలితే బాగుంటుందని చెప్పేసి నేను తీసుకున్నాను. అండ్ బెల్లంలో కొంచెం వాటర్ వేసి బాగా అది కరిగేదాకా కలుపుతూ ఉండాలని. కొంచెం కలుపుతూ ఉన్న తర్వాత అది మొత్తం కరిగిపోతుంది కదా. కరిగిపోయిన తర్వాత కొంచెం అలా తీగలాగా ఇలా వస్తుంది కదా. సో అట్లా ఉంటే చాలు, అప్పుడు ఆఫ్ చేసేయండి. అండ్ మీకు కావాలంటే దీని ప్లేస్లో మీరు బ్రౌన్ షుగర్ అలాంటిది కూడా వేసుకోవచ్చు, బట్ వాటన్నిటికంటే కూడా జాంగ్రీ బెస్ట్ అని చెప్పేసి నేనైతే అది తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి రాగులు ఫాక్స్టైల్ మిల్లెట్స్ కూడా కొంచెం వేయించుకున్నాను అనమాట, బాగా వాష్ చేసి. దాంట్లో కూడా వేస్ట్ ఉంటుంది కదా, అంటే కొంచెం కడుక్కుంటే బెటర్ కాబట్టి కడుక్కొని కొంచెం ఆరబెట్టి ఇలా అయితే నేను ఫ్రై చేసేసుకున్నాను. డ్రైగానే అనమాట. దీంట్లో ఏం ఆయిల్ అలాంటివి ఏమీ వేయలేదు. అలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా 2 ఇలాచీ కూడా వేసుకుంటున్నా. ఇలాచీ ఫ్లేవర్ చాలా ఫ్లేవర్ ఇస్తుంది అనమాట మనకి బిస్కెట్స్లో. మీరు ఖచ్చితంగా వేసుకోండి ఇలాచీ. అండ్ వాటిని ఆల్మండ్స్ని కూడా ఫ్రై చేసుకున్నాను కదా, వాటిని పౌడర్ చేసుకున్నాను. కొంతమంది ఏమో బాదం పప్పుని నానబెట్టి అది పొట్టు తీసి ఫ్రై చేసి పౌడర్ చేస్తారు, బట్ అవసరం లేదు. మీకు కావాలంటే అలా అయినా చేసుకోండి, ఏం పర్వాలేదు. బట్ నేనైతే పొట్టు కూడా ఏం తీయకుండా అలాగే చేస్తాను. అండ్ జీడిపప్పు బాదం పప్పు వేసేసిన తర్వాత మిక్సీ పట్టేసిన తర్వాత మిల్లెట్స్ని కూడా మిక్సీ పట్టేయండి. అండ్ మీకు బాదం పప్పుల మిక్సీ పడతారు కదా, ఇందులో ఏమన్నా కొంచెం పెద్ద సైజ్ ముక్కలు ఏమన్నా ఉంటే వాటిని కూడా కలిపి పట్టేసేయండి. అండ్ ఇప్పుడు నేను దీన్ని మొత్తం జల్లెడ పడుతున్నాను. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఎందుకు అంటే అవి చిన్న చిన్నగా ఉంటాయి కదా మిల్లెట్స్, సరిగ్గా మెదకకపోవచ్చు. దానివల్ల చిన్న పీసెస్ మిగిలిపోతాయి. అవి పిల్లలు తింటుంటే కొంచెం బరకగా అట్లా నోట్లో అలా రవ్వ రవ్వగా తాకితే అంత ఇష్టపడకపోవచ్చు కదా చిన్నపిల్లలు. మనం అంటే ఓకే పర్వాలేదు, బట్ వాళ్ళకి అంత ఇష్టం ఉండదు కదా. సో అందుకని అలా పట్టేస్తే బెటర్. అండ్ నెక్స్ట్ నేను కొంచెం సాల్ట్ వేసాను. బిస్కెట్స్లో సాల్ట్ చాలా ఇంపార్టెంట్. ఫ్లేవర్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేయడం కోసం సాల్ట్ ఖచ్చితంగా వేస్తాం మనము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెన్న ఎంత తీసుకోవాలని అయితే నేను చెప్పను, ఎందుకంటే మనం ఎంత వెన్న వాడితే అంత టేస్టీగా యమ్మీగా వస్తాయి. సో నేను మినిమం ఎంత తీసుకోవాలని మాత్రం చెప్తా. అదేంటి అని అంటే మీరు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఏమైనా అప్పాలు చేసినప్పుడు మన ఒక పిండి ముద్ద ఇట్లా చేయితోటి ఇట్లా పిసికితే ముద్ద అవుతుంది కదా. సో దాన్ని మనం కన్సిడర్ చేస్తాం కదా, సేమ్ అనమాట. అలా ముద్ద అవుతుంది అంటే అది చాలన్నమాట. మీకు కావాలంటే అక్కడ వరకు ఆపేయచ్చు, మీరు కావాలంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు, బట్ మినిమం అంత అయితే ఉండాలి. అండ్ దాని తర్వాత మనం తీసుకున్న జాంగ్రీ సిరప్ ఉంది కదా, అది కూడా మనం వేసేసుకోవాలి. బట్ నాకు సరిపోతుంది అనిపించింది కాబట్టి మొత్తం వేసాను. బట్ మీరు ఎక్కువ తక్కువ చూసుకొని టేస్ట్ చూసుకొని స్వీట్నెస్ సరిపోతుందా, తక్కువైందా ఎక్కువైందా అని చెప్పేసి చెక్ చేసుకొని మీరు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మళ్ళీ ఒకసారి ఇలా ముద్దలా అవుతుంది. దాన్ని మీరు మామూలుగా నార్మల్ రౌండ్ బిస్కెట్స్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఇట్లా ఏదైనా మోల్డ్ ఉంటే ఆ షేప్స్లో కూడా చేసుకోవచ్చు. పిల్లలకి కొంచెం షేప్స్ డిఫరెంట్ షేప్స్, ఫన్నీ షేప్స్ ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, అందుకని చెప్పేసి అలా ఏదైనా ఉంటే వాడండి. లేదు అంటే మామూలుగా ఇట్లా మనం చేతి మీద నేను చూపిస్తున్నట్టుగా ఇలా అయితే మనం ప్రెస్ చేసుకొని దాన్నే మనము బేక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది మనము మన చపాతీ ముద్దలాగా టైట్గా ఉండదు, కొంచెం ఏమంటారు విరిగిపోతుంది అన్నట్టుగా ఉంటుంది. సో మనం హార్డ్గా చేయొద్దన్నమాట. బాల్ అనేది కొంచెం లైట్గా
ప్రెషర్ ఇస్తూ చేయాలి. సో దట్ అది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. అవన్నీ ప్రిపేర్ చేసుకునే టైంలో నేనైతే ఒక గిన్నె తీసుకొని, నేను స్టవ్ మీదనే చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం బేస్ మీకు ఏదన్నా ఉంటే పెట్టండి. నాకు బేస్ లాంటిది ఏం లేదు కాబట్టి నేనైతే అలా ఒక చిన్న గిన్నె పెట్టి దాని మీద ఏ ప్లేట్ మీద అయితే నేను బిస్కెట్స్ ప్లేస్ చేస్తానో అది కూడా పెట్టేశాను అనమాట. పెట్టేసి ఒక 5 మినిట్స్ నేను ప్రీ హీట్ చేస్తున్నాను. ఇలా స్టార్స్ చేసుకుంటున్నాను. నేనైతే స్టార్ చేస్తున్నాను ఈసారి. అంతకుముందు అయితే నేను సర్కిల్సే చేసేదాన్ని, కొంచెం బాగుంటుందని చెప్పేసి ఈసారి స్టార్స్ చేస్తున్నా. ఇలా స్టార్స్ అదంతా చేసి 5 మినిట్స్ అయిన తర్వాత అదంతా ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ సిమ్లో, 10 మినిట్స్ తర్వాత మనం ఒకసారి ఇలా చూసుకోండి. 10 to 15 మినిట్స్ పడుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మనము ఏదైనా నైఫ్ తోటి ఇలా గుచ్చుకొని చూస్తే ఆ నైఫ్కి ఏది అంటలేదనుకోండి, పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇన్ కేస్ మీకు ఏదైనా కొంచెం అలా పార్టికల్స్ కనిపిస్తే మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఆర్ 2 మినిట్స్ అకార్డింగ్ టు మీ దాన్ని బట్టి మీరు చూసుకొని చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు కొంచెం ఇట్లా మెత్తగానే అనిపిస్తాయి, బట్ చల్లారిన తర్వాత గట్టిగా అవుతాయి అనమాట. మంచిగా మనం బిస్కెట్స్, నార్మల్ బయట బిస్కెట్స్ ఎలా ఉంటాయో సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటాయి. సో మెత్తగా ఉంది కదా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ మీరు అది స్పూన్ కానీ, ఫోర్క్ కానీ, నైఫ్ కానీ ఏదో ఒకటి దాంట్లో కుచ్చి చూస్తే పార్టికల్స్ అంటకపోతే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు అనమాట. మెత్తగా ఉంది కదా అని చెప్పేసి ఎక్కువసేపు పెట్టేస్తే మాడిపోతుంది. అండ్ దీంట్లో మెయిన్ ఏంటి అంటే బటర్ ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్టీగా ఉంటాయన్నమాట. అండ్ ఇలాచి కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో బిస్కెట్స్. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇది పిల్లల కోసమనే కాదు, మనమైనా కూడా తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. మనం ఇందులో మైదా వాడలేదు అండ్ గోధుమ పిండి కూడా వాడలేదన్నమాట. మొత్తం ఆల్మండ్ ఫ్లోర్ తోటే చేస్తున్నాము. మీకు కావాలంటే మీరు గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు, బాగానే ఉంటుంది. మనం మామూలుగా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ లాంటివి ఇస్తే అంత ఇష్టపడరు కదా, అందుకని చెప్పేసి ఇలా బిస్కెట్స్ రూపంలో ఇస్తే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా బలం కూడా. మిల్లెట్స్ కూడా చాలా బలం కదా. దీంట్లో రాగియే వాడాలా ఇదే వాడాలా అంటే లేదు, మీ చాయిస్ అనమాట. మీకు ఏది నచ్చితే అది కాంబినేషన్లో మీరు తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ప్రతిదీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు ఇందులో కావాలంటే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా చెప్తున్నాను కదా, మీ చాయిస్ అనమాట. కాంబినేషన్స్ అన్నీ కూడా మీ చాయిస్, పోర్షన్స్ అన్నీ కూడా మీ చాయిసే. జస్ట్ మనము ఆల్మండ్ ఫ్లోర్ ఒకటి ఎక్కువ పోర్షన్లో తీసుకోవాలి, ఎందుకంటే అది మెయిన్ సోర్స్ ఆఫ్ బైండింగ్ కాబట్టి అది కొంచెం ఎక్కువ తీసుకొని మిగిలినవన్నీ కూడా మీకు కొంచెం కొంచెం పోర్షన్లో మీకు ఏది కావాలంటే అది తీసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ట్రై చేసి ఎలా ఉంది అని చెప్పేసి నాకు కింద కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.